పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. నిన్నటి దినాన యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయం చదువుకుందాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, ఒక తల్లికి పుట్టిన ఇద్దరు స్త్రీలు కలరు. వీరు ఐగుప్తు దేశంలో జారత్వము చేసిరి, యవన కాలమందే జారత్వము చేయుచు వచ్చిరి. అక్కడ వారికి ఆలింగనమాయెను. అక్కడ వారి కన్యకాలపు చనులు పురుషులు నలిపిరి. వారిలో పెద్దదాని పేరు ఒహోలా, ఆమె సహోదరి పేరు ఒహోలీబా. వీరు నాకు పెండ్లి చేయబడిన వారే కుమారులను కుమార్తెలను కనిరి. ఒహోలాయను పేరు సోమ్రోనునకును, ఒహోలీబాయను పేరు యెరూషలేమునకును చెందుచున్నవి. ఒహోలా నాకు పెండ్లి చేయబడినను వ్యభిచారము చేసి తన వేటకాండ్ర మీద బహుగా ఆశ పెట్టుకొని ధూమ్ర వర్ణములు గల వస్త్రములు ధరించుకొనిన సైన్యాధిపతులను, అధికారులను, అందము గల యవ్వనులను, గుర్రములెక్కు రౌతులను అగు అసురు వారిని మోహించెను. అది కాముకురాలి రీతిగా అసురు వారిలో ముఖ్యులగు వారందరి ఎదుట తిరుగుచు వారందరితో వ్యభిచరించుచు వారు పెట్టుకుని విగ్రహములన్నిటినీ పూజించుచు అపవిత్రాలైను. మరియు ఐగుప్తులో నేర్చుకుని జారత్వమును ఇది మానకయుండెను. అచటనే దాని యవ్వనమందే పురుషులు దానితో శయనించిరి, దాని చనులను ఆలింగనము చేసిరి, కాముకురాలై దానితో విశేషముగా వ్యభిచారము చేసిరి. కావున దాని వేటకాండ్రు నేను దానిని అప్పగించి ఉన్నాను. అది మోహించిన అసురు వారికి దానిని అప్పగించి ఉన్నాను. వీరు దాని మానఛాదనము తీసిరి, దాని కుమారులను కుమార్తెలను పట్టుకొని దానిని ఖడ్గము చేత చంపిరి. ఇలాగన ఆమె స్త్రీలలో అపకీర్తి పాలై శిక్ష నొందెను. దాని చెల్లెళ్ళైన ఒహోలీబా దానిని చూచి కాముకత్వం ముందు దానిని మించి అక్క చేసిన జారత్వముల కంటే మరీ ఎక్కువగా జారత్వము చేసెను. ప్రశస్త వస్త్రములు ధరించిన వారును, సైన్యాధిపతులను, అధికారులను, గుర్రములెక్కు రౌతులను, సౌందర్యం గల యవనులను అగు అసురువారు తన పొరుగు వారిని అది మోహించెను. అది అపవిత్రురాలైననియు వారిద్దరును ఏకరీతినే ప్రవర్తించుచున్నారనియు నాకు తెలిసెను. మరియు అది అధికముగా వ్యభిచారము చేయవలనని కోరినదై మొలలకు నడికట్లను, తలల మీద చిత్రవర్ణములు గల పాగలను పెట్టుకొని కళలు గలవారై సింధూరముతోనూ పూయబడి గోడ మీద చెక్కబడిన వారే తమ జన్మదేశమైన కల్దీల దేశపు బబులోను వారి వంటి కల్దీల పటాలములను చూచి మోహించెను. అది వారిని చూచిన వెంటనే మోహించి కల్దీల దేశమునకు వారి యొద్దకు దూతలను పంపి వారిని పిలిపించుకొనగా బబులోను వారు సంభోగము కోరి వచ్చి జారత్వము చేత దానిని అపవిత్రపరిచిరి. వారి చేత అది అపవిత్రపరచబడిన తరువాత అది మనస్సు వారికి ఎడమాయెను. ఇట్లా అది జారత్వము అధికముగా చేసి తన మానఛాదనము తీసుకొనెను గనుక దాని అక్క విషయంలో నేను ఆశాభగ్యుడనైనట్టు దాని విషయంలోనూ ఆశాభగ్యుడనైతిని. మరియు యవన దినముల యందు ఐగుప్తు దేశంలో తాను జరిగించిన వ్యభిచారము మనసునకు తెచ్చుకొని అది మరీ ఎక్కువగా వ్యభిచారం చేయుచూ వచ్చెను. గాడిద గుర్రముల వంటి సిగ్గుమాలిన ముఖము గల తన వేటకాండ్ర యందు అది మోహము నిలుపుచుండెను. యవన కాలమందు నీవు ఐగుప్తీయుల చేత నీ చనులు నలిపించుకొని సంగతి జ్ఞాపకము చేసుకొని నీ బాల్యకాలపు దుష్కార్యములు చేయవలనని నీవు చూచుచుంటివి. కావున ఒహోలీబా, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ మనసునకు ఎడమైపోయిన నీ వేటకాండ్రను రేపి నలుదిక్కుల వారిని నీ మీదకి రప్పించెదను. గుర్రముల నిక్కు బబులోను వారిని, కల్దీయులను, అధిపతులను, ప్రధాన అధికారులందరినీ, అసురీయులను, సౌందర్యం గల శ్రేష్ఠులను, అధిపతులను, అధికారులను, శూరులను, మంత్రులను అందరినీ నీ మీదకి నేను రప్పించుచున్నాను. ఆయుధములు పట్టుకొని చక్రములు గల రథములతోనూ గొప్ప సైన్యముతోనూ వారు నీ మీదకి వచ్చి కేడెములను డాళ్లను పట్టుకొని శిరస్త్రాణములను ధరించుకొని వారు నీ మీదకి వచ్చి నిన్ను చుట్టుకొందరు. వారు తమ మర్యాద చొప్పున నిన్ను శిక్షించినట్లు నేను నిన్ను గూర్చిన తీర్పు వారికి అప్పగింతును. ఉగ్రతతోనూ వారు నిన్ను శిక్షించినట్లు నా రోషము నీకు చూపుదును. నీవు చెవులను నీ ముక్కునకు వారు తెగగొయ్యుదురు. నీలో శేషించిన వారు ఖడ్గము చేత కూలుదురు.
నీ కుమార్తెలను వారు పట్టుకొందురు. నీలో శేషించిన వారు అగ్నిచేత దహింపబడుదురు. నీ బట్టలను లాగి వేసి నీ సొగసైన నగలను అపహరించుదురు. ఐగుప్తును నీవిక కోరకయు అచట నీవు చేసిన వ్యభిచారమిక మనసునకు తెచ్చుకొనకయు ఉండినట్లు ఐగుప్తు దేశమందుండి నీవు చేసిన వ్యభిచారమును దుష్కార్యమును నీలో ఉండకుండా ఇలాగ మాన్పించెదను. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు ద్వేషించిన వారికిని నీ మనసు ఎడమై వారికి నిన్ను అప్పగించుచున్నాను. ద్వేషత్వం చేత వారు నిన్ను బాధింతురు. నీ కష్టార్జితమంతయు పట్టుకొని నిన్ను వస్త్రహీనముగా దిగంబరిగాను విడుతురు. అప్పుడు నీ వేశ్యత్వమును, నీ దుష్కార్యములను, నీ జారత్వమును వెల్లడియగును. నీవు అన్ని జనులతో చేసిన వ్యభిచారమును బట్టి నీవు వారి విగ్రహములను పూజించి అపవిత్రపరచుకొనున్నట్టు బట్టి నీకు ఇవి సంభవించుచున్నవి. నీ అక్క ప్రవర్తించినట్టు నీవును ప్రవర్తించితివి గనుక అది పానము చేసిన పాత్రను నీ చేతికి అప్పగించెదను. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ అక్క పానము చేసిన లోతును వెడల్పును గల పాత్రలోనిది నీవును పానము చేయవలను. అందులో పానము చేయవలసినది చాలా ఉన్నది కనుక ఎగతాళియు అపహాస్యమును నీకు తటస్థించును. నీ అక్క అయిన సోమ్రోను పాత్ర ద్రవములతో నిండినదని నీవు దానిలో నిధి త్రాగి మత్తురాలిపై దుఃఖముతో నిండుదువు. అడుగు మట్టుకును దాని పానము చేసి పాత్రను చెక్కలు చేసి వాటితో నీ స్థానములను పెరుకుకొందువు. నేనే మాట ఇచ్చి ఉన్నాను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. నీవు నన్ను మరిచి వెనుకకు త్రోసివేసితివి గనుక నీ దుష్కార్యములను వ్యభిచారమునకును రావలసిన శిక్షను నీవు భరించదవు. మరియు యెహోవా నాకిలాగ సెలవిచ్చును, నరపుత్రుడా, ఒహొలీబాకును నీవు తీర్పు తీర్చుదవా? అట్లయితే వారి హేయకృత్యములను వారికి తెలియజేయము. వారు వ్యభిచారులు, నరహత్య చేయువారునై విగ్రహములతో వ్యభిచరించి నాకు కని కుమారులను విగ్రహములను మింగినట్లు వారిని వాటికి ప్రతిష్ఠించిరి. వారిలాగన నా ఎడల జరిగించుచున్నారు. అదియుగాక ఆ దినమందే వారు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచిన దినమందే నేను నియమించిన విశ్రాంతి దినములను సామాన్య దినములుగా ఎంచిరి. తాము పెట్టుకుని విగ్రహముల పేరట తమ పిల్లలను చంపిన నాడే వారు నా పరిశుద్ధ స్థలంలో చొచ్చి దాన్ని అపవిత్రపరిచి నా మందిరంలోనే వారు ఇలాగన చేసిరి. మరియు దూరమునున్న వారిని పిలిపించుకొనుటకై వారు దూతను పంపిరి. వారు రాగా వారి కొరకు నీవు స్నానము చేసి కనులకు కాటుక పెట్టుకుని ఆభరణములు ధరించుకొని ఘనమైన మంచం మీద కూర్చుండి బలను సిద్ధపరిచి దాని మీద నా పరిమళ ద్రవ్యమును తైలమును పెట్టితివి. అలాగన జరగగా అచట ఆమెతో ఉండిన వేటకాండ్రు సమూహం యొక్క సందడి వినబడిను. సమూహమునకు చేరిన త్రాగుబోతులు వారి యొద్దకు ఎడారి మార్గం నుండి వచ్చిరి. వారు ఈ వేశ్యల చేతులకు కడియాలు తొడిగి వారి తలలకు పూదండలు చుట్టిరి. వ్యభిచారం చేయుట చేత బలహీనురాలైన దీనితో నేనిలాగ అంటిని, అది మరెన్నటికి నీ వ్యభిచారం చేయకయే మానదు. వేశ్యతో సాంగత్యము చేయనట్లు వారు దానితో సాంగత్యము చేయుదురు. అలాగననే వారు కాముకురాండ్రైన ఒహొలీబాతోనూ సాంగత్యము చేయుచున్నారు వచ్చిరి. అయితే వ్యభిచారిణీలకు నరహంతకురాండ్రకు రావలసిన శిక్ష నీతిపరులైన వారు వీరికి తగినట్టుగా విధింతురు. వారు వ్యభిచారిణులే నరహత్య చెయ్య యత్నించుదురు. ఇందుకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, వారి మీదకి నేను సైన్యమును రప్పింతును. శత్రువులు వారిని బాధించుటకై దోపుడు సొమ్ముగా వారిని అప్పగింతును. ఆ సైనికులు రాళ్ళు రువ్వి వారిని చంపుదురు. ఖడ్గము చేత హతము చేయుదురు. వారి కుమారులను కుమార్తెలను చంపుదురు. వారి ఇండ్లను అగ్ని చేత కాల్చివేయుదురు. స్త్రీలందరూ మీ కామతురాత చొప్పున చెయ్యకూడనిది నేర్చుకున్నట్లు మీ కామతురాతను దేశంలో ఉండకుండా మాన్పించుదురు. నేనే యెహోవానని మీరు తెలుసుకున్నట్లు మీ కామతురాతకు శిక్ష విధింపబడును. విగ్రహములను పూజించి పాపమును మీరు భరించుదురు. ఇంతటితో యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడే ఇండి నడిపించునుగాక. ఆమెన్.